నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సిఎస్ జవహర్ రెడ్డి కనుక విధిలో ఉన్నట్లయితే కౌంటింగ్ జరిగేటువంటి సమయంలో పారదర్శకంగా జరగదు అని చెప్పేసి టీడీపీ శ్రేణులు అభిమానులు భావిస్తూ ఉన్నారు. సో దీంతో టీడీపీ నేతలు కొంతమంది ఎలక్షన్ కమిషన్ ని సంప్రదించినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ సిఎస్ జవహర్ రెడ్డిని విధిలోంచి తప్పించాలి అని. మరి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. కరెక్ట్గా ఓటింగ్ జరిగేటువంటి కొద్ది రోజుల ముందు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని అయితే విధిలోంచి పక్కకు తప్పించారు. బట్ సిఎస్ జవహర్ రెడ్డిని అయితే తప్పించలేదు. ఆయన విధిలో ఉన్నప్పుడు ఓటింగ్ ఎలా జరిగింది ఏంటని చూసాం. కానీ ఇప్పుడు కౌంటింగ్ జరిగేటువంటి సమయంలో ఏదేమైనా కానీ సిఎస్ జవహర్ రెడ్డి ఉంటే కనుక కౌంటింగ్ అనేది పారదర్శకంగా జరగదు అని చెప్పేసి అని టీడీపీ శ్రేణులు నేతలు భావిస్తున్నారు. సో వాళ్ళందరూ కలిసి కొంతమంది టీడీపీ నేతలు ఎలక్షన్ కమిషన్ ని సంప్రదించడం జరిగింది, సిఎస్ జవహర్ రెడ్డిని విధుల నుంచి తప్పించండి అని చెప్పేసి అని. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఇప్పుడు ఈ విధంగా టీడీపీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేయడంలో 100% న్యాయం ఉందమ్మా. ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా వివిధ హోదాల్లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనూ తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో కూడా మంచి కీలకమైన పదవుల్లో ఉన్న ఆయన, ప్లస్ ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా కూడా ఉన్నారు. సో ఆయనకి అసలు ఇటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే ఇప్పుడు మన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్న పరిస్థితులు కానీ, ఎక్కడ ఫ్యాక్షనిజం ఉంటుంది, ఎక్కడ రౌడీజం ఉంటుంది, ఎక్కడ హింసాత్మక సంఘటనలు జరగడానికి ఛాన్స్ ఉంది, ఎక్కడ అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఆ యొక్క హై టెన్షన్ ఉంటుంది, సో అక్కడ సంస్థాత్మకమైన ప్రాంతాలు ఏవి అన్నది ఆయన క్షుణ్ణంగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించిన తర్వాత వచ్చిన గుప్తా గారికి అంత అవగాహన లేదు. ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి ఆయనకు తెలియదు. తెలియనప్పుడు ఒక సీఎస్గా ఉన్న నీవు, మీకు అన్నీ తెలుసు కాబట్టి ఆ సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏవి, అక్కడ ఎలా ఉండాలి, అదనపు బలగాలు ఎక్కడ ఉండాలి, అదనపు ఫోర్స్ని ఎలా పంపించాలి, అక్కడ లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలన్న మీరు కావాలని చెప్పి కేవలం వైసీపీకి తొత్తులుగా మారి మళ్ళీ ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని గద్దెక్కించడానికి మీ యొక్క ఏకపక్ష నిర్ణయాలతో మీ వర్గానికి సంబంధించిన కొంతమంది ఐఏఎస్ని ఐపీఎస్ని చేతిలో పెట్టుకుని కొంతమంది కింది స్థాయి అధికారులతో మీరు ఏ విధంగా ఈ ఎలక్షన్ ఇంజనీరింగ్ చేశారు, ఏ విధంగా ఎలక్షన్లో గొడవలు జరిగినాయి, ఏ విధంగా ఎలక్షన్ అయిన తర్వాత కూడా గొడవలు జరిగినాయి, కనీసం మీరు ఎక్కడ కూడా వీటిని కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకున్నట్టుగా కనపడలేదు. రెండోది కూడా మీరు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డితో మింగిల్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఒక చీఫ్ సెక్రటరీగా అత్యుత్తమమైన ఒక ఉన్నత హోదాలో ఉన్న మీరు నెక్స్ట్ సీఎం పోస్ట్ అది. సో కంప్లీట్ అన్ని వ్యవస్థలన్నీ మీ కిందకు వస్తాయి, అన్ని వ్యవస్థల మీద అజమాయిషీ ఉంటుంది, అన్ని వ్యవస్థలు మీ నిఘాలో ఉంటాయి. అటువంటి మీరు ఈ విధంగా చేయడం అనేది చాలా శోచనీయం. అంటే కేవలం ఒక ప్రాంతం ఒక వర్గం అయినంత మాత్రాన ఈ విధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ విధంగా ప్రవర్తించడం అనేది అత్యంత శోచనీయం. అంటే కులాలకి మతాలకి అతీతంగా మేము పనిచేస్తాం, ఓన్లీ రాజ్యాంగానికి బద్దులై ఉంటాం, రాజ్యాంగానికి అనుకూలంగా ఉంటామని చెప్పిన ఈ వ్యక్తులు ఈ విధంగా కేవలం తన వర్గం వాడు, తన వాడు అని చెప్పి, తన ప్రాంతం వాడు, తన కడపకు చెందిన వాడు అని చెప్పి ఈ విధంగా ఏకపక్ష నిర్ణయంతో ప్రవర్తించడం అనేది చాలా శోచనీయం. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో మనం చూసినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు విషయంలో చూసినా, ఈ విధంగా రాష్ట్రంలో గత ఈ యొక్క జరిగిన కంటిన్యూస్ సంఘటనలు తీసుకుంటే కూడా ఎక్కడ కూడా ఒక ఉక్కుపాదం మోపినట్టు కానీ ఒక కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెట్టడం తప్పించి ఎక్కడ కూడా వీళ్ళు న్యాయానికి చట్టానికి బద్దులై ఎప్పుడు నడుచుకోలేదమ్మా. సో రెండోది, ఈ రోజున కూడా ఈ విధంగా ప్రతిపక్షాలు ఎందుకు చెబుతున్నాయంటే దీంట్లో సత్యం ఉంది కాబట్టి. ఎక్కడ కూడా అతను ఇప్పుడు ఈవెన్ చూస్తే కూడా ఒక 14,000 కోట్ల రూపాయలు ఒక కొన్ని పథకాల కింద ఇవ్వాల్సిన డబ్బుల్ని వాళ్ళు జనవరి నుంచి ఇవ్వకుండా ఉత్తుత్తు బట్టలు నొక్కి కేవలం ఎలక్షన్కు ఒక 2-3 రోజుల ముందు దాన్ని రిలీజ్ చేసి తద్వారా
జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందడానికి ఈ సిఎస్ కూడా చాలా హితోధికంగా వ్యవహరించాడు. సో ప్లస్ ఏదో ఆగమేఘాల మీద మళ్ళీ ఈసీకి లెటర్ రాసి దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఈ డబ్బు పోతే అది ఇది అని చెప్తే కూడా ఈసీ ఏం చెప్పిందంటే మీరు జూన్లో రిలీజ్ చేసుకోండి, June 27 కాదు చాలామంది ఇబ్బంది పడుతున్నారంటే ఓకే ఫైన్, 4th ఎలక్షన్ అయిపోతుంది కదా, మీరు 5th or 6th రిలీజ్ చేయమని చెప్పింది. 13th అయిపోతుంది కాబట్టి మీరు 14th చేసుకోమని చెప్పింది. ఇది May 13th ఎలక్షన్ అయిపోతుంది కాబట్టి May 14th చేయమని చెప్పింది. చేస్తే చేయకుండా తాత్సర్యం చేస్తూ దాన్ని పట్టించుకోకుండా ఈ డబ్బుల్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనుమాయులు, జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన బినామీలు, ఆ కాంట్రాక్టర్లకి ఈ బిల్లులు చెల్లించి తదారా కూడా ఒక 25% కమిషన్లు కొట్టేద్దామనే దురుద్దేశంతో ఆ ఫండ్స్ని మళ్లించడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకులు ఎంటే ఈసీ దృష్టికి తీసుకెళ్లడం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం, సో దాన్ని ఆ విధంగా ఆపడం జరిగింది. అంటే వీళ్ళ యొక్క కుటిల ప్రయత్నాలు చూడండి. సో కాబట్టి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కానీ, ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం ఎంతసేపు అమ్మా తలుచుకుంటే, పోలీసులు తలుచుకుంటే కేవలం అతను రక్షించడం కోసం రకరకాలుగా అక్కడ కారు వదిలిపెట్టాడని, దుబాయ్ పోయాడని, ఏదో బ్యాంకాంగ్ పోయాడని, థాయిలాండ్ పోయాడని చెప్పి, లేకపోతే హైదరాబాద్లో ఉన్నాడని చెప్పి, ఏదో పలానా కోర్టులో అతను సరెండర్ అవుతున్నాడని చెప్పి ఇన్ని చెప్పి చివరికి అతనికి బెయిల్ దొరికే వరకు వెనక నుంచి వీళ్ళ యంత్రాంగం నడిపించి వీళ్ళు లాబింగ్ చేసి చివరికి బెయిల్ ఇప్పించారు అతనికి. ఇది ఇన్ని చేసిన వాడికి, ఇంత అరాచకం చేసిన వాడికి, ఈవీఎంలు పగలగొట్టినోడికి, ఇంత మారణహోమం చేసిన వాడికి వాళ్ళు ఇలా బ్యాకప్ చేస్తున్నారు. కాబట్టి ఈ సంఘటనలన్నింటినీ చూస్తే 100% చాలా వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, వైసీపీ నాయకులు కానీ, వైసీపీ కేడర్ కానీ. సో ఈవెన్ ఈ ఐఏఎస్లు ఐపీఎల్ కూడా ఒక రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిన వాళ్ళు కూడా, వీళ్ళు కూడా చాలా ఫ్రస్ట్రేషన్. ఏదో వీళ్ళ గవర్నమెంట్ పోతుంది, వీళ్ళ మంచి గవర్నమెంట్ పోతుంది, మా వర్గం వాడు సీఎం కాకుండా పోతున్నాడు, ఎలాగనే ఆవేదన, బాధ, తీవ్రమైన మనస్తాపంలో వీళ్ళు కూడా ఉండడం అనేది శోచనీయం. ఇంత ఉన్నత పదవిలో ఉన్నవాడు అతీతంగా ఉండాలి. సో ఇటు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఒక అతీతంగా వ్యవహరించాలి. అటువంటిది వీళ్ళే ముందు నడుం కట్టుకుని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని గట్టెక్కించాలి, ఏ విధంగా మళ్ళీ అధికారంలో తేవాలని చెప్పి వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సో కాబట్టి 100% ఇప్పుడు గతం, ఇప్పుడు జరుగుతున్నవి, వర్తమానం, భూతకాలం అన్నీ తీసుకుంటే ఎక్కడ కూడా ఈ జవహర్ రెడ్డి అనే వ్యక్తి ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. తాను చేయవలసిన పని తను సక్రమంగా చేయలేదు. ఎంత కూడా ఒంటెద్దు పోకడతోటి ఏకపక్ష నిర్ణయాలతో కేవలం ఒక కీలకమైన వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా పార్టీ కోసం వ్యవహరిస్తారో ఆ విధంగా వ్యవహరించాడు ఈ వ్యక్తి. కాబట్టి 100% ఇప్పుడు కౌంటింగ్ సజావుగా జరగాలంటే కూడా అదనపు కేంద్ర బలగాలను తీసుకొచ్చి పెట్టాలి. ఎక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడంతా కూడా 144 సెక్షన్ పెట్టాలి. ఎవరిని కూడా అటు దరిదాపుల్లోకి రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. సో ముందు ఇవన్నీ జరగాలి, సవ్యంగా జరగాలి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, సజావుగా జరగాలి, సజావుగా రిజల్ట్ రావాలి. అక్కడున్న ఎవరైతే ఆ పోలింగ్ ఆఫీసర్లు కానీ, ఆ ఆర్ఐలు కానీ వాళ్ళు వచ్చిన రిజల్ట్ని వాళ్ళు నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో వెల్లడించాలి. ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉండకూడదంటే, వాళ్ళు ఎవరికి భయపడకుండా వాళ్ళు వ్యవహరించాలంటే తక్షణం ఈ వ్యక్తిని విధుల నుంచి తప్పించాలమ్మా. తప్పిస్తేనే ఇది సవ్యంగా జరుగుతుంది. సో ఇమీడియట్గా తప్పించాలి. సిఎస్ జవహర్ రెడ్డి పైన ఎలక్షన్స్ ముందు కూడా ఆరోపణలు వచ్చాయి, బదిలీ చేయాలి, వెయిట్ వేయాలి అని. ఈవెన్ కంప్లైంట్స్ కూడా ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి, అప్పుడేం స్పందించలేదు. మరి కౌంటింగ్ ముందు కూడా బదిలీ చేయాలని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈవెన్ టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు, కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు ఎలక్షన్ కమిషన్కి. మరి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నమస్తే.